హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఎలా స్టార్ట్ చేయాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదండి. నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్ అని చెప్పొచ్చు. ఈ వర్షానికి, తుఫానికి 1 డే ఫుల్గా మాకు కరెంటు తీసేడు. మొక్కలు, ఇంత కష్టపడి పెంచుకున్న మొక్కలన్నీ కూడా చెల్లాచెదరైపోయింది. ఇంక ఇంట్లో సామాన్లన్నీ అయితే అన్నీ ఊగిపోయి అన్నీ కింద పడిపోయినాయి అన్నమాట. మళ్ళీ అవి నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. చూసారు కదా గాలి ఎంత స్పీడ్గా వస్తుందంటే, మాకు చుట్టూరు కొబ్బరి చెట్లు. యాక్చువల్గా ఇప్పుడు గాలి తుఫాన్ ఎక్కువ ఉంది, బట్ చుట్టూరు కొబ్బరి చెట్లు ఉండడం వల్ల అవి ఇంకా స్పీడ్గా వేగంగా వచ్చేసి సో ఇంట్లో ఉన్నాయన్నీ పడిపోతుంది. 4th ఫ్లోర్లో ఉన్న మాకే వర్షం జల్లు ఇంట్లోకి వచ్చేసి డోర్స్ అన్నీ ఊగిపోయి అన్నీ అయిపోతున్నాయి. సో డోర్స్ క్లోజ్ చేసుకుంటేనేమో ఇల్లంతా చీకటిగా ఉంటుంది. సో లైట్స్ వేసుకోవచ్చు కదా అని అంటారా, 1 డే ఫుల్గా కరెంటే లేదండి. సో మేమే ఇలా ఫేస్ చేస్తుంటే కింద ఉండేవాళ్ళు, సపరేట్గా చిన్న హౌసెస్లో ఉండేవాళ్ళు, నిజంగా వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. సో అలానే నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో. అవి ఇప్పుడే వచ్చింది కరెక్ట్గా టైంకి. సో వాటి అన్బాక్సింగ్ రివ్యూ కూడా షేర్ చేస్తున్నా. సో అలా దీటి కరెంట్ లేదని చెప్పి లైట్స్ పెట్టుకుంటున్నారు అని అనొద్దండి, అది ఇన్వర్టర్ అనమాట. సో ఇన్వర్టర్ కనెక్షన్ నాకు వచ్చిన లైట్స్ అవి చెక్ చేయాలి కదా, వర్క్ చేస్తుందో లేదో, లేదంటే రిటర్న్ పెట్టాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఇది అరికా ప్లాంట్. ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అండి. నిజంగా క్వాలిటీ ఎంత బాగుందంటే, నా దగ్గర ఆల్రెడీ పార్ట్ ఉందన్నమాట. సో అది పెడుతున్నాను, కొన్ని పార్ట్తో కూడా వస్తుంది. లింక్స్ అన్నీ కూడా నేను ట్యాగ్ చేస్తానండి. ఇదైతే ఒరిజినల్ ప్లాంట్కి ఏం తక్కువ కాకుండా ఉంది. నాకు సోఫా పక్కన ఉండే కార్నర్లో ఏంటంటే కొంచెం రావట్లేదు, ఏమంటారు, వెంటిలేషన్ సరిగ్గా లేదు. సో దానివల్ల నేను ఇలాగా ఆర్టిఫిషియల్ ప్లాంటే పెడదామని చెప్పేసి అక్కడ స్నేక్ ప్లాంట్ తీసాను, ఆ ప్లేస్లో ఇది పెట్టాను అనమాట. ఇదైతే ఒరిజినల్ ప్లాంట్ లాగే ఉంది. నిజంగా ఎంత క్యూట్ ఉందంటే కార్నర్, నిజంగా నాకు చాలా నచ్చింది అన్నమాట. సో అది ఒరిజినల్ ప్లాంట్ లానే ఉంది. అంతేకాకుండా ఇంకొక లైటింగ్ పెట్టాను కదా, అదైతే నేను బెడ్రూమ్లో ప్లేస్ చేసుకున్నాను. అది కూడా చూపిస్తానండి. చాలా రివ్యూస్ చూసి ఎలా వస్తుందో అనుకున్నాను, బట్ చాలా బాగుంది. ఇక్కడ నేను టీవీ బ్యాక్ సైడ్ ఎప్పుడైనా కొంచెం బాగుంటుంది నైట్ టైం కానీ ఈవినింగ్ టైం లైట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. సో కార్నర్లో ఉండే ఆర్టిఫిషియల్ ప్లాంట్ అది కూడా అంతే. అది కూడా నేను ఆర్డర్ చేసిందేమాట. అది వీటన్ని లింక్స్ కూడా నేను ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, వాటిల్లో చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి, నా బెడ్ పక్కన ఉన్న పాప ఫోటో చూసి చాలామంది అడుగుతున్నారు. స్టిల్ కామెంట్స్ వస్తున్నాయి. నేను చెప్తున్నాను, మీకు పిల్లలు ఉన్నారా, ఉంటే చూపించరేటండి చాలా కామెంట్స్. ఇది మా చెల్లి వాళ్ళ పాప ఫోటో. చాలాసార్లు చెప్పాను, పాపతో కూడా వీడియోస్ కూడా పెట్టాను. నేను నా పిల్లల గురించి ఈ టాపిక్ దలుచుకోలేదండి. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి, నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నానో, మీకు ఎందుకు ఈ పిల్లల విషయం గురించి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నానో మీరు దయచేసి కొంచెం అర్థం చేసుకుంటారు. ఈ టాపిక్ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. మీరు అడగడంలో ఏ మాత్రం తప్పలేదండి. జస్ట్ మీరు తెలుసుకోవాలని అడుగుతున్నారు అంతే తప్ప నన్ను బాధ పెట్టాలని కాదు. బట్ నేను దానికి రిప్లై చేయడానికి, ఫేస్ చేయడానికి నేను రెడీగా లేను. సో అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా చెప్పాను కదా, గాలికి ఫుల్గా ఇవన్నీ పడిపోయినాయి అన్నమాట. మళ్ళీ ఇవన్నీ సర్దుకునేసరికి ఒక పక్కన సర్దుతున్నా, ఒక నుంచి పక్కన పడిపోతున్నాయి అన్నమాట. ఇంకా మాకు కరెంట్ అయితే 24 hours లేదండి. అంటే ఈరోజు మార్నింగ్ 10కి తీసిన కరెంటే రేపు మార్నింగ్, అంటే స్టిల్ ఇప్పుడు ప్రజెంట్ కూడా కరెంట్ లేదు. ఆల్రెడీ నిన్న మార్నింగ్ తీసేసారు. మాకు మిడ్ నైట్లో ఒకసారి ఇచ్చారు, అది ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. గ్రైండర్లో పప్పు నానబెట్టేశాను, స్నానం చేయడానికి వేడి నీళ్ళు లేదు, మిక్సీలు వేయట్లేదు, మిషన్ లేదు. నిజంగా ఎంత పిచ్చిగుందంటే కరెంట్ లేక. వాటర్ కూడా ఎక్కడ మోటార్ ఆగిపోతుంది, ఇన్వర్టర్ ఛార్జింగ్ అవుతుందని టెన్షన్ కూడా ఉంది. నెక్స్ట్ డే నాకైతే ఇలాగా నేను సోఫా కంఫర్టర్ ఆర్డర్ చేశాను. సో దివాన్ కాట్కి బాగా సెట్ అయింది. ఇదైతే కనుక ఎంత బాగుందంటే క్వాలిటీ, నిజంగా చాలా ఎక్స్పెక్టే చేయలేదు ఈ క్వాలిటీని అయితే కనుక నేను. సో ఇలా వేసిన తర్వాత కొంచెం ఎందుకో అంటే నార్మల్గా ఉంది, ఏదో బెడ్షీట్ వేసినట్టు ఉంది తప్ప అంత అనిపించలేదు. సో నాకు తెలిసిన చిన్న డిఐవే అయితే కనుక నేను చేశాను. సో ఫస్ట్ ఇది మీకు మీ సోఫా ప్రొటెక్టర్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఒక థ్రెడ్ తీసుకోవాలి. అంటే ఇవి నార్మల్గా హ్యాండ్ బ్యాగ్స్ క్రాఫ్ట్ అల్లుతారు కదా, సో అలాంటిది ఒక థ్రెడ్ తీసుకొని చిన్న హోల్లోని బెడ్షీట్కి ఆల్రెడీ హోల్ పెట్టి నీడిల్తోని ఆ తాడుని ముడేయాలండి. ముడేసిన తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ఉంటాయి కదా, సో దాన్ని ఈ 2 తాళ్ళు మధ్యలో పెట్టి ఒక 2-3 ముళ్ళేసి అంతే టైట్ చేయొచ్చు. చేశాక ఇలా మీరు వదిలేయచ్చు, లేదు అనుకుంటే దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. మీరు వదిలేయాలంటే ఇలా వదిలేయచ్చు, లేదనుకుంటే ఇంకో థ్రెడ్ తీసుకొని బొట్టన వేలుతో అణిచిపెట్టాలి. సో పైకి అలా పెట్టి నెక్స్ట్ అణిచిపెట్టి కింద ఉన్న తాడుని అలాగ 2-3 ట్రిప్పులు అలా చుట్టూరు చుట్టి తర్వాత మనం బొట్టన వేలు తీసి ఆ రౌండ్ చుట్టాం కదా, దాంట్లోని పైన తాడు కింద తాడు పట్టుకుని ఒక్కసారి లాగితే ఆ ముడి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. అలా 2-3 ముళ్ళు వేస్తే కనుక సరిపోతుంది. అలానే మిగతా అన్నీ కూడా నేను మొత్తం దాటికి అలా పెట్టేశాను.
తర్వాత ఇంకా నెక్స్ట్ కట్ చేసేయడమే. సో ఒకటి ఎలా చూపించాను కదా, మిగతావన్నీ కూడా అలానే కుట్టాలండి. నెక్స్ట్ ఇలా కుడుతూ ఉండగానే ఈవినింగ్ అనమాట, ఒక 6 ఆ టైంకి ఇంట్లో నాదేంటో ఒక పిచ్చి కల వచ్చేసి, సో బయటికి ఎలా వెళ్ళాలని తెలియక అది చుట్టూరు హాల్లోనే తిరుగుతూనే ఉంది. సో నేను డోర్స్ విండోస్ ఓపెన్ పెట్టాను, బట్ అది ఎలా వచ్చింది, మనం లేచి ఇంకా దానికి హడావిడి చేసి వెళ్ళాలి అవన్నీ దారి చూపిస్తే అది ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి భయపడిపోతుంది. సో అలానే నేను అతని ఇద్దరం కిందే కూర్చొని చూస్తున్నాం అన్నమాట. అది బయటికి వెళ్తుంది కదా అని చెప్పి కదలకుండా ఉన్నాం. సో కొంచెం కదిలి లేచినా సరే భయపడుతుంది. సో అది ఇంట్లో వచ్చి అలా అరుస్తుందని చెప్పి చూపించాను. నెక్స్ట్ ఇదిగోండి, ఆల్రెడీ ఇంకా కొంచెం ఏమైనా అర్థం కాలేదేమో అని చెప్పేసి మళ్ళీ నేను ఒకసారి జూమ్లో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి ఇదైతే కనుక. ఆ ముడి అలా లాగితే పైన ముడి కింద ముడి స్ట్రాంగ్ అవుతుంది. అలానే మిగతా అన్నీ కూడా అలానే కుట్టాను అనమాట. సో ఇది కుట్టిన తర్వాత నిజంగా ఎంత మంచి లుక్ వచ్చిందో మీరే చూస్తారు కదా. వీటి లింక్స్ అన్నీ కూడా నేను వీడియోలో పైన ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా మీరు చెక్ చేయండి. నచ్చితే కనుక ఆర్డర్ చేయండి. ఫైనల్గా చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ అయితే ఎలా ఉందో. బిఫోర్ అయితే జస్ట్ ఒక బెడ్షీట్ వేసినట్టు ఉంది మాట. సో ఇప్పుడే ఒక మంచి దివాన్ లుక్ వచ్చినట్టు అనిపించింది నాకు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా పిల్లోస్ అది పెట్టచ్చు, బట్ ప్లేస్ అదే ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది అని చెప్పేసి నేను దివాన్ ఇలానే వదిలేసాను. అదే ఇంకెక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.